నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ రేవంత్ కుమార్. ఈరోజు లా అవేర్నెస్ వీడియో చేయడం జరుగుతుందండి. డైవర్స్ ఒక హస్బెండ్ వైఫ్ ఏ రకంగా అప్లై చేసుకోవడానికి రైట్స్ ఉంటాయి వాళ్ళకి చెప్తానండి. రైట్ నంబర్ 1, అడల్టరీ అండి. పెళ్ళయిన తర్వాత ఒక అమ్మాయినా అబ్బాయినా వివాహిత సంబంధాలు పెట్టుకుంటే మీరు డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. రైట్ నంబర్ 2, డిజర్షన్. ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు 2 years దూరంగా ఉంటే మినిమం మీరు డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. థర్డ్ పాయింట్ వచ్చండి, మీ కమ్యూనికేబుల్ డిజీజెస్. మ్యారేజ్ అయిన తర్వాత ఉమెన్ కైనా మెన్ కైనా కమ్యూనికేబుల్ డిజీజెస్ ఏమైనా హెచ్ఐవి అలాంటివి డిజీజెస్ ఏమైనా ఉన్నాయని తేలితే మీరు ఇమీడియట్లీ డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇంకొకటి అండి, పెళ్లి అయిన తర్వాత అన్సౌండ్ మైండ్ పర్సన్ అంటారండి. ఏమైనా మెంటల్ డిజార్డర్స్ అలాంటివి ఏమైనా పెళ్లి అయిన తర్వాత వస్తే మీరు డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. ఫోర్త్ పాయింట్ వచ్చి క్యూరాలిటీ అండి, డౌరీ హరాస్మెంట్. ఒకవేళ హస్బెండ్ అమ్మాయిని హరాస్ చేయడం, ఇంట్లో ఉండి డౌరీ తీసుకురమ్మని చెప్పి ఇలాంటి విషయాలు కూడా మీరు డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. మీ దాంట్లో ఇంకొకటి అండి, దీంట్లో కన్వర్షన్ ఆఫ్ రిలీజన్. మతం మారండి. పెళ్ళయిన తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు అమ్మాయి ఒక మతంలో ఉంటుంది, అబ్బాయి ఒక మతంలో ఉంటారు. ఇద్దరు ప్రామిస్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఫాల్స్ ప్రామిస్ ని కన్వర్ట్ చేసేసుకొని నువ్వు నా మతంలోకి మారితే నిన్ను కలిసి ఉంటాను నీతోటి అని చెప్పి అమ్మాయి నాన్న అబ్బాయి నాన్న బెదిరించడం జరిగితే మీరు డైవర్స్ అప్లై చేసుకుంటే మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మీ దాంట్లో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.